ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమిజా. మీ అమ్మాయి అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదేమనుకుంటున్నారు? మెంతి కూర పెద్ద కట్ట తీసుకున్నాం ఫ్రెండ్స్. బాగుంది. మెంతి కూర వాడడం వల్ల మనకు చాలా చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిది. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇది పప్పులో వేసిన, కర్రీస్లో వేసిన చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఈ మెంతి కూరని అయితే ఎండబడుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే చికెన్లోకి, కొంచెం నీస్ కర్రీస్లోకి బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్లోకి ఏ కర్రీస్లో వేసినా బాగుంటుంది. ఇప్పుడు మనం బయట సూపర్ మార్కెట్లో కొండం దేనికి, ఇలా చేసి ఎండబెట్టుకుంటే ఒక 3 డేస్లో మనకి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదేంటి అనుకుంటున్నారు? కస్తూరి మేథి అయితే చేస్తున్నాను. మన సూపర్ మార్కెట్కి వెళ్ళి డబ్బాల్లో కొండం ఎందుకు, ఇలా మెంతి కూర తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఒక 3 డేస్ బాగా ఎన్నేస్తే అయిపోతుంది. చక్కగా మనీ సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది. పెద్ద కట్ట ఒకటి తీసుకున్నా చాలు మనకి. నీస్ కర్రీస్లో వేసుకుంటే అసలు సూపర్ ఉంటుంది టేస్ట్, దాని ఫ్లేవర్ కూడా. ఏ కర్రీలో వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ టిప్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. కసూరి మేతి అయితే నేను చేస్తున్నాను. ఎండబెట్టాలి బాగా శుభ్రంగా కడిగేసి. ఆకులు అయితే ఇలా ఎండబెట్టుకుంటే ఒక 2 and 3 డేస్. నేను ఒక కట్ట తీసుకున్నాను, ఎందుకంటే పెద్దది కట్ట, పెద్దదే వచ్చింది 10 రూపీస్కి. ఇది తినడం వల్ల డయాబెటీస్కి, మామూలు వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. ఐరన్ పెరుగుతుంది. ప్లస్ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. చాలామంది టాబ్లెట్స్ మింగి మింగి అలసిపోతారు. మెంతి కూరలో ఎక్కువ తింటే మనకి దీనివల్ల ఐరన్ ఉన్న గ్లూకోజ్ని చాలా చాలా వరకు తగ్గిస్తుంది. చాలామంది తెలియదు, వాడండి. మెంతి కూర తినడం చాలా మంచిది. ఆకుకూరలు తినడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బ్లడ్ లేని వాళ్ళు కూడా చాలా మంచిది. ఐస్కి మంచిది. బ్లడ్, ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి. తోటకూర, చుక్కకూర అవన్నీ. నేనైతే దీంతో కసూరి మేతి చేయడానికి తీసుకున్న ఒక కట్ట ఎండబెడుతున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎండైతే మనకి కసూరి మేతి అయితే రెడీ అవుతుంది ఒక 3 డేస్లో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొన్న మెంతి కూర తీసుకొని ఎండబెట్టాం కదా. మనం అయితే సూపర్ మార్కెట్లో కొనుక్కొని షాప్లో తెచ్చుకున్న ఇదే మేతి, కసూరి మేతి అంటారు దీన్ని. మెంతి కూరని కడిగేసి శుభ్రంగా ఒక 3 డేస్ 4 డేస్ మనం ఎండలో ఎండబెట్టేస్తే పేపర్కి వేసి ఎండిపోతుంది. డబ్బాలో స్టోరేజ్ చేసుకొని మన చికెన్ కర్రీస్లో, నా బిర్యానీస్లోకి, నాన్ వెజ్లోకి మనం ఇలా ఇది వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. కర్రీ ఏదైనా సరే, నాన్ వెజ్, చికెన్, మటన్, ప్రతి కర్రీస్లో స్టోరేజ్ చేసుకొని మనం పెట్టుకుంటే మనకు కసూరి మేతి చాలా సింపుల్. ఏం లేదు, మెంతికూర కడిగే శుభ్రంగా ఇలా అవన్నీ కట్ చేసేసుకొని కడిగి శుభ్రంగా ఆరేసుకుంటే 3 డేస్లో మన కసూరి మేతి రెడీ అవుతుంది. కసూరి మేతి అంటారు దీన్ని. ఇదే మనం షాపులో తెచ్చుకుంటే 60 రూపాయలు అలా ఉంటుంది, 50-60 రూపీస్. కట్ట 2 కట్టలు తెచ్చుకున్నా చాలు. మనకి ఎంత అవుతుంది? ఒక 10-20 రూపీస్. చిన్న టిప్ అనమాట. నేను అంతకుముందు షాపుల్లో తెచ్చుకొని డబ్బాలు వాడేదాన్ని, ఇప్పుడు లేదు. ఇలా ట్రై చేశాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది అయితే కసూరి మేతి అంటారు. ఇది నాన్ వెజ్ కర్రీస్లో వేస్తే మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తుంది. ఇది కసూరి మేతి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హాయ్, హలో ఫ్రెండ్స్. నేనైతే ఇదిగోండి స్కూటీకి అయితే ఫస్ట్ టైం నేర్చుకుంటాను. ఎందుకంటే మన ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడికి ఏదైనా సంథింగ్ బయటికి వెళ్ళాలంటే మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి కదా. అలాంటప్పుడు మన స్కూటీ నేర్చుకుంటే తప్పేంటి చెప్పండి. లేడీస్ ఏదైనా సడన్గా ఏదైనా పని ఉంటే మనం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. పిల్లల గురించి కానీ ఏదైనా. హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత నేనైతే గ్రౌండ్ పెద్దది ఉంది, అక్కడ ఖాళీ ప్లేస్ ఉందని చెప్పేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే అది బండి అయితే నేర్చుకున్నాను. పిల్లలు, పెద్దలు నేర్చుకుంటే చాలా మంచిదే కదా ఫ్రెండ్స్. అందులో ఉమెన్స్, లేడీస్ నేర్చుకుంటే చాలా చాలా మంచిది. పిల్లలు కూడా నేర్పించాలి. మనం అందరిలో ప్రతి దాంట్లో కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ప్రతి దానికి భయపడితే మనం ఏది చేయలేం. నా ఒపీనియన్ అయితే అది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హాయ్, హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ రమిజా. అందరూ ఎలా ఉన్నారు? అన్నీ చాలా చాలా బాగుంది. ఈ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇవాళ మా ఊర్లో రథోత్సవం అనమాట.
ఆంజనేయస్వామి రథోత్సవం ఇదిగోండి. అందుకే ఇళ్ళ ముందు రథం ముగ్గులు అయితే వేశారు. రథం ముగ్గులు అందరు రథం ముగ్గులు వేశారు. ఇదిగోండి రథం, అలా అటు సైడ్ ఒకటి. రథోత్సవం మా ఊర్లో తిరునాళ్ళు అయితే జరుగుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అటు సైడ్ ఉంది రథం ముగ్గురు. రథం ముగ్గురు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చెప్పండి. రథం ముగ్గురు.